గూటికి పండుగొచ్చింది, పండు వెన్నెల పంచుతుంది, మబ్బుల్లో జాబిల్లి ముంగిట్లో దిగుతుంది, నా ఇంట్లో దీపం పెడుతుంది, నేలను తిరిగిన గాలి పదములు ఊరంతా చుట్టాలి, ఎన్నెన్నో ఎన్నెన్నో నేర్చిన ఇంతేనా అనిపిస్తోంది, ఏ పనితో చక తికమక పెడుతోంది, మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలెన్ని నాలో, ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా, చిక్కుబుక్కు చిక్కు చిన్నోడోయమ్మా. నేను చిన్నప్పటి నుండి నాకు సినిమాలు అంటే బాగా ఇష్టం. నీ పేరు? అబ్బాయి నా పేరు టైటిల్ మామూలుగా అద్దం సీను గారు అని ఏదో ప్రోగ్రామ్ చేస్తానంటున్నారు. దానికి నేను ప్రోగ్రాములు చేసే స్థితిలో లేకపోయినా నాకు ఇష్టం కాబట్టి ఏదో ఒకటి చేయి అంటున్నారు. కాబట్టి నేను కృష్ణారెడ్డి సాంగ్స్ కానీ రెహమాన్ కానీ నాకు బాగా ఒక ఫీలింగ్, ఒక మ్యూజిక్ కానీ ఒక లిరిక్స్ కానీ నాకు బాగా నచ్చేవన్నమాట. ఎడ్యుకేషన్ అవి ఇవి దానికంటే కూడా నాకు ఇటువైపు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇంట్రెస్ట్ కలిగేది వచ్చేది. ఆ రకంగా నేను నాకు బాగా ఎస్పి కృష్ణారెడ్డి సాంగ్స్లు బాగా క్లాస్గా నచ్చుతాయి, లవ్ బాగా. ఆ రకంగా రెహమాన్, బాలు, సుబ్రహ్మణ్యం, అదే జేసు, ఇలా అందరివి ఉంటూ నేను కూడా ఒక గొప్ప స్థితిలో నా మనసుకు ఎంతో పాటలు హత్తుకునే విధంగా ఉంటాయి, ఎంతో ఫీల్, ఎంతో. సో నాకు కూడా నేను ఎందుకు కాలేను సింగరు, నేను రైటర్, అది ఒక సొంత స్పందన, ఒక సొంత ఫీలింగ్ రైటర్ అది. నేను ఒకటి రాసాను చిన్నప్పుడు, నేను ఇంకా అప్పటికి నేను హై స్కూల్ స్టార్టింగ్ 6th 7th అప్పుడు వేరే రాశాను. బట్ ఇంతకు 9thలో నేను మొదలు పెట్టాను మొత్తం. దాని ఒకటి ఫస్ట్ నేను రాసింది, ఇంతవరకు చూడలేదు అంత అందము, నేడు నా కళ్ళు చూశాయి దివ్య రూపము, తన అందము వర్ణనాతీతము, చూస్తే కానీ చెప్పలేము ఆ పొంగే ఆనందం. సో ఈ 4 అక్షరాలు ఫస్ట్ ఒక కవిగా, అది కవిత్వమో లేదో కానీ నా మనస్సులో అలా ఒక ఊహ, ఒక కల్పన కాకుండా ఒక ఇమాజినేషన్ నేను చేసుకుని అప్పుడు ఒక అవగాహన, ఒక నమ్మకం కలిగింది. నేను రైటర్ కావచ్చు, రైటర్ అంటే ఇదే కదా, నాకు దాని మీద ఒక శ్రద్ధ ఉంది, నాలో ఒక కవి అనేది నాకు చదువుకోవడం ద్వారా నాకు అలా లిరిక్స్ రాసే స్థితిలో ఉన్నానని నేను అనుకున్నాను. ప్రయత్నం చేసినప్పటికీ వచ్చింది. దాన్ని నేనే సొంతంగా ట్యూన్ చేస్తే ఎలా ఉంటుందన్న, ఇంతవరకు చూడలేదు అంత అందము, నేడు నా కళ్ళు చూసాయి దివ్య రూపము, తన అందము వర్ణనాతీతం, చూస్తే కానీ చెప్పలేము ఆ పొంగే ఆనందం. అంటే ఎప్పుడు ఒక అందాన్ని మీద నాకు ఒక నాలో అదొకటే ఉంది రసం, అంతే. ఒక అమ్మాయి అందాన్ని పొగడడం అనేది నాకు ప్రేమ అని నేను అనుకున్నాను, అంతే. అలా అనిపిస్తుంది. కాబట్టి ఇది కానీ ఒక బయాలజీ సబ్జెక్ట్లో మాత్రము ప్రేమ అనేది కళ్ళల్లోనే పుడుతుంది అంటే అది రత్న మన్మధులు కదా అన్న నేను చిన్నప్పుడు. ఇది 6th 7thలో మా బయాలజీ నాకు సరిగ్గా అండర్స్టాండ్ కాదు. లేదు, కళ్ళలో పుట్టేదే గట్టి ప్రేమ అని. లేదు ప్రేమ అంటే అది కాదు, మనసు కలుసుకోవడం కదా ప్రేమ. లేదు కళ్ళు కలుసుకోవడమే ప్రేమ అని దాన్ని గ్రాఫిక్స్ ద్వారా మన ప్యారిస్ చాలామంది ఒక ఆడుగుండెలోతో ఒక అట్రాక్షన్, ఒక అభినయం, ఒక లెన్స్ కూడా పెట్టుకొని పడేస్తున్నారు అనేది. సో అదే చాలా సింపుల్. ఒకప్పుడు మనము పాత సినిమాలు చూస్తే ఏదో హీరోయిన్ అంటే ఏదో ప్రేమిస్తే ఏదో మంచి గుణం ఉంటుంది, అదేముండదు ఇప్పుడు. కానీ నేను దానికి చాలా బాధగా ఉంది. ఓన్లీ మంచి ఫిజిక్, మంచి ఫేస్ వాల్యూ అంటారు నాకు. కాబట్టి ఇప్పుడు సర్జరీలు ఉన్నాయి. సో ఆడుగుండెలోతు ఏ రకంగా ఉండాలా అనేది మొత్తం గాడ్ సెక్సీ రూపాలు తప్ప ఒక హీరో రూపం అనే దానికి అర్థం లేదు. విలన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు.
వాడు డబ్బు సంపాదించుకున్న సెక్స్ రూపంలో వాళ్ళకి నచ్చితే చాలు. సో ఆరోగ్యమే మహాభాగ్యం అంతే తప్పనిచ్చి వాడు ఇట్లా ఇవన్నీ ఒక పేదవాడి ఇవన్నీ ఒక బీదవాడి రాగాలు వాడి మనోవేదన మనోబాధ తప్ప ఒక అమ్మాయి గుండెలో అదే రిచ్గా ఉండడము బాగా ఫేస్ వాల్యూ ఉండడం ద్వారా వాళ్ళు బాగా దాన్ని అట్లా అంటే వాడు విలనా హీరో కూడా చూడరు. ఆ రకంగా లెన్సులు పెట్టుకోవడం కానీ ముక్కులు బాగా తిని అంటే వెజ్ నాన్ వెజ్ కూడా అవసరం లేదు బాగా. సో అలాగా ఆ రోజు దేవదాసు చిత్రంలో ఎంత గొప్పగా ప్రేమ గురించి చేస్తే ఆయన అన్నారు నాకు చిన్నప్పుడు ఎన్నో నేను ఊరికే మందు తాగి బాగా తాగి తిని పడుకున్నాను అంతేగాని అదంతా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సింగరు రైటర్లు అని చెప్పడం జరిగింది. దాని ఉద్దేశం ఆకర్షణే వాళ్ళకి నచ్చుతుంది తప్పనిచ్చి అభినయం ఆకర్షణ ఒక గొప్పతనం ఒక రిచ్నెస్ అది నేను కలియుగంలో నేను చెప్తున్నాను అంతే తప్ప ఒక మనస్సు ఎంత కఠినంగా ప్రవర్తిస్తారో నిజమైన అంటే మనం వెంటబడుతున్నాము కాదు వెంట పడేలా ఉండాలన్నారు. మనం ప్రేమించడం కాదు ప్రేమించబడాలి. ప్రేమించబడాలి అంటే ఏం కావాలి అంటే ఏం లేదు హ్యాపీగా ఆరోగ్యము మనకి ఏం కావాలంటే అన్నీ బాగా కరెక్ట్గా చేసుకొని తిని పడుకొని ఫ్రెండ్స్తో హ్యాపీగా ఇదో బిజినెస్ చేసుకుంటే చాలు. వాళ్ళ అడుగులలో అంతే. కానీ ఈ రైటర్లు సింగర్లు ఇవన్నీ అవన్నీ ఒక ప్రయత్నం ఒక డబ్బులు వచ్చిన తర్వాత మనం ఏదో ఒక వ్యాపారంగా చేస్తాను కానీ ఒకవైపు కానీ ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి అది కాదు పూర్తిగా ఒక పూర్తి క్రియా స్థితికి వెళ్ళారు అన్నమాట. అయితే కర్మ అదంతా బాధలు కన్నీరు కష్టాలు ఆవేశాలు అపార్థాలు అనుమానాలు నిజాలు అక్రమ సంబంధాలు ఉన్నప్పటికీ ఇది సో వాళ్ళు ఆకర్షణకి చదువులు వద్దు అమ్మ నాన్న వద్దు మాకు ఏదొద్దు అట్లా ఒక ఫేస్ వాల్యూ కోసమే ఒక అట్రాక్షన్ కోసమే ఏదైనా దానికి లెన్స్కో కూడా ఎంతో సహకరిస్తుంది. లెన్స్ పెట్టుకోవడం కానీ హెయిర్ స్టైల్స్ కానీ కానీ మనస్సు స్నేహము ప్రేమ కవిత్వము అర్థము ప్రేమించడము వాళ్ళు వర్ణించడము అదొక నీచంగా వాళ్ళు భావిస్తున్నారు కదా. డబ్బు ఎంజాయ్మెంటు అన్నీ సెటిల్ చేసుకుంటే మనము రాజులాగా బ్రత అది రాజయోగం. ఇది ప్రేమ అది జరగచ్చు. కాబట్టి ప్రేమ అనేది కాదు రాజయోగంలో ఉన్న వాడినే అందరూ మనసిస్తారు. అంటే ప్రేమ అనేది ధర్మం అంతే ఒక లైఫ్ పార్ట్నర్ అంతే ఒక జీవిత ఒక భాగం అంతే. కానీ వాళ్ళ లోతు ఇది ధర్మం అంతే. ధర్మ సూక్ష్మం వేరే ఉంటుంది. ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు అంటారు కదా. అట్లా సృష్టిలో కృష్ణ పరమాత్మ ఎంతో చేస్తాడు. సూర్యుడు ఇంకా సూక్ష్మం ఇంకా లోతుకి సూక్ష్మం అంటే ఇంకా నువ్వు ఇంకా బ్రహ్మాండం ఇదంతా బ్రహ్మాండం అమ్మ నాన్న పిల్లలు పుట్టారు ఆడుగుండు లోతున్న సూక్ష్మం ఏమంటే అది. సో ఇట్లా ముక్కుమాలు వాళ్ళ అట్రాక్షన్స్ మరి వివరాలకంటే ఒక టాలెంట్ అంతే అభినయం మీదే అలా అంటే అది హెల్త్ ఈజ్ వెల్త్ అంతే. బాగా తిని పుష్టిగా ఉండడమే ఒక దొరలాగా ఉండడము ఏ లోటు ఉండకుండా వాళ్ళను హెల్తీగా ఉండడము అది. దానికి ఎన్నో రకాల సర్జరీలు కానీ లెన్సులు పెట్టుకోవడం కానీ హెయిర్ స్టైల్స్ కానీ ఈ ఫ్యాషన్ యుగంలో దాని మీద ఎక్కువ శ్రద్ధ ఉంది. కానీ మనము రకరకాలు ఉంటాయి క్లాస్ మాస్ అని. ఇప్పుడు బాస్ అనేది మనకు అదనమాట. బాస్ అనేది గాడ్. ఆ గాడ్ రూపాలన్నీ మనము పబ్లిక్లోకి లీక్ చేయడం వల్ల ఆడుగుండలో ఇదే అని తెలిసింది కాబట్టి ఆ దేవుడు తపస్సు చేసే రూపాలన్నీ వాళ్ళు కంప్యూటర్ ద్వారా డిజైనింగ్ చేస్తూ వాళ్ళకి సర్జరీలు కానీ హెయిర్ స్టైల్స్ కానీ మాస్కులు కానీ బిగ్గులు అన్నీ ఏర్పాటు చేస్తూ ఆడపాపను అసలు రంగు ఏమిటి ఆడపాప గుండెలో తేమిటి ఒకప్పుడు బావి లోతు ఇంతని తెలుసు నదుల లోతు అంతే తెలుసు ఆడగుండెలో తెంతు లోకంలో ఎవరికి తెలుసు అన్నట్టు ఆడగుండెలో అది అని అందరికీ తెలిసింది. దాని ప్రకంగా మనం రోజు ఏ ప్రేమ వేరు దోచుకోవడం వేరు. కాబట్టి ఈ విషాద బాధ నుంచి నేను ఒక నిజమైన ప్రేమికుడు తాను ప్రేమించిన ఆమె ఒక ఆకర్షణని ఎక్కువ ఇష్టపడినప్పుడు ఆయన పరిస్థితి ఏమి మరణమా జీవితమా మరణమా అది ఎలా ఎవరో ఒక కవి రాసినట్టు ఎందుకు ఈ జీవించను మరణించను వీలు కాని జీవితం నేను జీవించాలో తెలియదు మరణించాలో తెలియదు అలాంటి సిచ్యువేషన్లో పొజిషన్లో మరి అద్దం శ్రీనివాస్ గారు ఎన్నో కాబట్టి ఇవన్నీ నేను భరించలేదు. కాబట్టి అందుకే బ్యాచులర్గా ఉన్నాను. కాబట్టి మానవుడికి డబ్బే ప్రధానం అనుకున్నాను. కానీ ఈ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక ఉత్సాహం
అది ఒక ఆనందము, అది ఒక మంచి ఒక స్థితి. సో ఈ పరిస్థితిలో అమ్మా నాన్నని కోల్పోయి ఈ సో మనము ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ అంటాం. ఎక్స్ట్రాడినరీ అంటే గొప్పతనం అని. మనం ఆర్డినరీగా ఉన్నాం, ఎక్కడో ఫుట్పాత్ తినడము. సో ఒక ఆర్డినరీగా ఉన్నప్పుడు బ్రహ్మ నుదుట రాయాలి, కానీ మనకు మనం ఆ కృషి అనేది రాణిస్తుందా? రాణిస్తుంది. అందుకే నేను అనేవాడిని ఒకప్పుడు, ఒక కల్పన మనం చదువుకునే వాళ్ళకి అక్కడి నుంచి ఆలోచిస్తాం. ఖాళీగా కూర్చోకు, అందరికీ లోకువా, ఏదోటి సాధించు. కానీ అసూయ, కుళ్ళు మనకు ఈరోజు ఒక డ్యాన్సర్ గురించి, వాడు మంచి డ్యాన్సర్, కాళ్ళు విరగొడితే డ్యాన్స్ చేయలేడు. ఆ రకంగా వాళ్ళు ఒక నెగిటివ్గా, అతను పవిత్రంగా ఉంటే కానీ గొప్పవాడు కాలేడు, అపవిత్రత చేయడం. ఒక మనిషి రేపు డబ్బులు ఉంటే కానీ రేపు టిఫిన్ తినలేడు, డబ్బు లేకుండా చేసి రేపు టిఫిన్ తినలేడు. ఆ పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఇంతటితో ఈరోజు నా మనోవేదన, నా మనస్సులో ఉన్న బాధ ఈ రకంగా మా భాష ప్రోత్సాహంతో, నాకు ఏమీ చేత కాదు కానీ ఏదో ఒకటి చేయండి అని ఆయన ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. నాకు ఏమీ రాదు అంటున్నా. ఇది ఒక చిన్న ప్రయత్నంగా నేను భావిస్తూ ఈరోజు ఆ అబ్బాయి పెట్టిన అద్దం సీను గారుగా, మిర్రర్ సీను గారుగా అందరికీ ఎక్స్పోజ్ చేస్తాను. మీ మీద నాకు అభిమానం ఉంది అంటారు కాబట్టి ఈ క్రెడిట్ అంతా మన ఎడిటర్, మన కెమెరామెన్ కానీ, మన యాంకర్, హోస్ట్ భాషకే చెందుతుందని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.